హలో, హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆలు, పచ్చి బఠానీ వేసి టమోటా మొత్తం వేసి బిర్యానీ లాగా చేద్దామని వీడియో తీశానండి. వీడియో తీస్తున్నాను, ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఒక 30 kg ఉడికే గిన్నె అండి. గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ముందే ఆనియన్స్ కూడా వేసేసానండి. దాంట్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 4 లవంగాలు, ఒక 2 చెక్కలు, ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ లీఫ్ అంటారు కదండి, అది 2 ఆకులు వేసాను. వేసి గరిటె తీసుకొని బాగా కలుపుతూ ఉన్నాను. మొత్తము బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వాష్ చేసుకొని మధ్యలో నిలువుగా సగంగా కోసి వేసాను. 4 పచ్చిమిర్చి కోసి వేసాను. వేసిన తర్వాత అది కూడా బాగా కలుపుకున్నాను. అంటే లంచ్ బాక్సుల్లో కావాలండి, మాకు పిల్లలు స్కూల్కి వెళ్తారు, అందుకని కాలేజీకి వెళ్ళుద్ది మా పాప. మా అమ్మాయి కాలేజీకి వెళ్ళుద్దండి, నా మనవరాలు స్కూల్కి వెళ్ళుద్ది. లంచ్ బాక్స్ని తీసుకొని వెళ్తారు కదా, అందుకని ఉదయాన్నే ఏదో ఒకటి మేము తయారు చేసేస్తామండి. ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒకటి మళ్ళీ చేసుకుంటాము. ఇంకా అలాగా ఈరోజు ఆలు పచ్చి బఠానీ బిర్యానీ చేసుకుందామని చెప్పి రెడీ చేసుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం వేగినాయండి, ఆనియన్ వేగినాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అది వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని, పచ్చివాసన పోవాలి కదా, అందుకని కొంచెం బాగా కలిపి ఒకసారి మూత పెట్టాను. మూత పెట్టేసి సిమ్ మీద పెట్టి పచ్చివాసన పోయేదాకా వేగాలి కదా, అందుకని మూత పెట్టేసి ఒక 3 టమాటాలు, ఒక 2 బంగాళాదుంపలు కోసి పెట్టుకున్నానండి. అది స్కిప్ అయిపోయిందండి. చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. పచ్చి బఠానీ ఒక ముందే వేకుజామున 4 గంటలప్పుడు లేసి నానబెట్టానండి. ఇంకా పచ్చి బఠానీ మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా ఒకసారి కలుపుకొని ఈ టమాటా వేసేసానండి. టమాటా ఒకసారి కలుపుకొని బంగాళాదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసాను. అది వేసిన తర్వాత ఈ పచ్చి బఠానీ బాగా వాష్ చేసుకున్న తర్వాత అది కూడా వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకొని ఒకసారి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మసాలాల వాసన పోవాలి కదండి. ఇప్పుడు కారపొడులు ఇవన్నీ వేసాను కదా, కొంచెం వేసాను లైట్గా, అందుకని కొద్దిగా వాటర్ పోసి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిచ్చానండి సిమ్ మీద. కొంచెం ఉడికిన తర్వాత ఎసరు కొలిసి పెట్టుకున్నాను. ఎసరు వేసేసానండి. ఒక గ్లాసుకి పాత బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వేసుకోవచ్చండి. ఏం కాదు, బాగా పొడిగా ఉంటుంది అన్నము. మేము అలాగే వేసుకుంటామండి. నేను 2 గ్లాసులు బియ్యం అండి, 4 గ్లాసులు కొలిసి పెట్టుకొని ఎసరు వేసేసాను. ఇంకా ఎసరు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, ఎసరు టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి
ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టాను. మూత పెట్టిన ఒక 5 మినిట్స్కి స్టవ్ ఫుల్ మీద పెట్టేశాను. ఇంకా స్టవ్ ఫుల్ మీదే ఉంచాలి. స్టవ్ ఫుల్ మీద పెట్టిన తర్వాత ఎసరు బాగా కాగింది, మరిగిపోయింది. కొత్తిమీర కూడా బాగా వాష్ చేసి కడిగి వేసేసానండి. కొత్తిమీర ఫస్టే వేసుకున్నాము. కొత్తిమీర చెప్పడానికి నేను మర్చిపోయాను. సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఆలు, టమాటా, బఠానీ వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసామండి. ఇక తర్వాత ఈ ఎసరు బాగా కాగిందండి. కాగిన తర్వాత 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ 2 గ్లాసులు బియ్యము నీళ్ళని వంచేసి ఎసరులోకి వేసుకున్నానండి. కొంచెం కొంచెంగా ఎసరులోకి వేసుకున్నాను. మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను. అన్నం మొత్తం బాగా ఎసరు బియ్యం మొత్తం బాగా కలిపేసి స్టవ్ మాత్రం ఫుల్ మీదే పెట్టాలి. ఇప్పుడు సిమ్ మీద పెట్టకూడదు. బాగా ఒక పొంగు వచ్చేదాకా ఫుల్ మీదే ఉండాలి అన్నము. ఇంకా మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్కే బాగా అన్నం ఉడికిపోతూ ఉంది. ఒకసారి మూత తీసి చూసి బాగా కలియబెట్టాను. కలియబెడితే బాగా అన్నము ఉడుకుతూ ఉంది. ఇంకా బాగా ఉడుకుతూ ఉంది. ఇంకొంచెం నీళ్ళే ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా సిమ్ మీద మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ సిమ్ మీద పెట్టేశాను. సిమ్ మీద పెట్టేసిన ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే 2 మినిట్సేనండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే బాగా అన్నం నీళ్లు మొత్తం లాగేసిందండి. లాగేసి బాగా అన్నం బాగా ఉడికిపోయింది. పలుకులు పలుకులుగా బాగుంది అన్నము. ఇంకా చూసుకున్నాను. చూసి ఇంకా ప్లేట్లోకి తీయాలి కదండి. ప్లేట్లోకి చల్లారబెడదామని లంచ్ బాక్సుల్లో కావాలి పిల్లలకి. అందుకని ఒక ప్లేట్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. బాగా అన్నం బాగా నీరంతా లాగేసి బాగా ఉడికిపోయింది అన్నము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అన్నం తీసుకున్నాను. అన్నం ప్లేట్లో అన్నం నిండా తీసుకొని ఇంకా అది ఫ్యాన్ కింద పెట్టేశాను. కొంచెం చల్లారితే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కట్టాలని చెప్పి. ఇంకా తర్వాత అన్నం అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి పెరుగు పచ్చడి చేసుకున్నాను. అంటే మేము పచ్చిమిర్చి టమాటాలు వేసి పచ్చడి చేసుకున్నాము. ఇంకా తినని వాళ్ళు ఉంటారు, ఒకరు తినని వాళ్ళ కోసం అని పెరుగు పచ్చడి చేశాము. ఏది ఇష్టమైతే అది తింటారని పచ్చిమిర్చి టమాటా బాగా కొంచెం నూనెలో వేయించుకొని ఫ్రై చేసుకొని పచ్చడి చేసిన ఈ అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. కొంచెం తెల్లగడ్డ, 4 తెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి ఒక్కసారి మిక్సీలో తిప్పుకుంటే చాలు. ఈ అన్నంలోకి పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కలుపుకొని తింటే. ఇంకా పచ్చడి మేము ఉదయాన్నే చేసేసాము. అది వీడియో తీయలేదు. ఈ పెరుగు పచ్చడి మాత్రం కొంచెం చేసాము. ఇంకా దేంతో కలుపుకొని తింటే వాటితో తింటారని చెప్పి పిల్లలు, ఇంకా పెద్దోళ్ళు అయితే పచ్చడితో అయినా తింటారు, పిల్లలు తినలేరని పెరుగు పచ్చడి చేశాను. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.